ఎక్కడ చూసిన మిత్రులారా ఇప్పుడు ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్ దందా అనేది కొనసాగుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ తో వాళ్ళ పిల్లలు చేసే తప్పులు, యువత చేసే తప్పులు, ఉద్యోగులు చేసే తప్పులతో అంటే ఒక కుటుంబంలో ఒక్కరు చేసే తప్పుకు ఆ కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం, అప్పుల పాలై అప్పులు చేసి బెట్టింగ్లు పెట్టి ఆ బెట్టింగుల్లో అప్పులను పూర్తిగా అంటే డబ్బును కోల్పోయి చివరికి కుటుంబానికి విషమిచ్చి చంపడం, లేదంటే వారిని ఉరివేసి చంపడం, లేదంటే యాక్సిడెంట్ లో చంపడం, తర్వాత ఎవరైతే బెట్టింగ్ పాల్పడడం జరిగిందో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంటే ఈ బెట్టింగ్ వ్యసనం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బెట్టింగ్ పైన సమాజంలో యువత మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ బెట్టింగ్ జూదంలోకి ఎవరైనా వెళ్తున్నారంటే మన చుట్టుపక్కల వారు సమాజానికి లేదంటే పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ బెట్టింగ్ నుంచి పడేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వాళ్ళు లక్షల రూపాయల అప్పులు చేసి మృతి చెందితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ దారుణమైన సంఘటన నుంచి సమాజం బయటపడాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏంటి? ఈ ఆన్లైన్ బెట్టింగ్ తో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో మూల ఒక కుటుంబం బలి అవుతుంది. అసలు ఏం జరుగుతున్నది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ తో పోతున్న ప్రాణాలు, అప్పుల ఊపిలో చిక్కుకుని కుటుంబాలు ఆగం, రోజుకో 4 కొత్త యాప్స్, నిషేధమున్న అమలు ఉత్తమాటే. యువతతో పాటు ఉద్యోగులు, పోలీసుల్లోనూ వ్యసనం, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, అధిక వడ్డీకి యాప్లో లోన్లు, ఉన్నదంతా బెట్టింగ్ గేమ్స్ లో పోగొట్టుకుని పీకల్లోతు కష్టాల్లోకి, వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు, పిల్లలు చేసే తప్పులకు అదేవిధంగా అప్పులకు తల్లిదండ్రులు సూసైడ్. 10 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డ వారికి చేతిలో ఉండే డబ్బుల విలువ తెలియడం లేదు. ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో 100 రూపాయలతో మొదలు పెట్టే బెట్టింగ్ తర్వాత 1000 లక్షల వరకు వెళ్తుంది. 1-2 సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యాశతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబులు చిక్కడంతో మామూలుగా బయట 2 రూపాయల చొప్పున వడ్డీ నడిచే చోట 5 నుంచి 10 రూపాయల వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనుకాడడం లేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. నిషేధం ఉన్న ఫోన్లో రోజుకు 4 కొత్త బెట్టింగ్ యాప్స్ పుట్టుకు రావడంతో యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసులు వాటి బారిన పడుతున్నారు. అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ యాప్లు అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పు లోన్లు ఇచ్చినోళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొడుకులు చేసిన అప్పులు తల్లిదండ్రుల ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇంట్లో ఒక్కరి వ్యసనం మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు 1xBet, మెగా పరి, మోస్ట్ బెట్, పరిపేస, పరిచూట్, పరిమ్యాచ్, 10 CRIC, వెల్బెట్, మెట్బెట్, 1xBet, bc.com, bc.game, 22 బెట్, రాజా బెట్స్, బెల్ 365, stake.com, డఫా బెట్ లాంటి వందలాది అఫీషియల్, అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా వెబ్సైట్లలో 100 రూపాయలు పెడితే 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో 100కు 200, 1000కి 2000, 3000 ఇస్తే 3000 ఇస్తూ ఊపిలోకి లాగుతున్నాయి. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు వ్యసనాల బారిన పడి ఇంకొందరు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లో మునిగిపోతూ కుటుంబాన్ని కూడా అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పడం జరుగుతుంది. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితం అవగా ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకర్లు అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే ఈ బెట్టింగ్ ఆడే ప్రతి 100 మందిలో దాదాపు 95% మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బుల కోసం కొందరు అడ్డదారి తొక్కుతుండగా అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కు బలైన కలెక్టర్ గన్మెన్ కుటుంబం. సిద్దిపేట జిల్లాలో నిరుడు డిసెంబర్ 15న ఏకంగా కలెక్టర్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య, 2 పిల్లలు తుపాకీతో కాల్చి చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు.
చిన్నకోడూరు మండలం రాముని పట్లకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ 5 ఏళ్లుగా సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్నారు. నరేష్ కు భార్య చైతన్య, కొడుకు రేవంత్ 6 సంవత్సరాలు, కూతురు రిషిత 5 సంవత్సరాలు ఉన్నారు. నరేష్ 2 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. ఆట మైకంలో మొదట్లో వందలు వేలలో ఉన్న అప్పు దాదాపు 80 లక్షలకు చేరింది. వ్యవసాయ భూమిని అమ్మిన సగం అప్పు కూడా తీరలేదు. దీంతో రివాల్వర్ తో భార్య, 2 పిల్లలను కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. భార్య, బిడ్డకు విషమిచ్చి భర్త సుసైడ్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్ ఫేజ్ 2 యమునా అపార్ట్మెంట్ లో ఉండే ఆనంద్ ఈ ఏడాది ఏప్రిల్ 8న భార్య, బిడ్డను చంపి తాను సుసైడ్ తీసుకున్నారు. పాల వ్యాపారం చేసే ఆనంద్ ఆన్లైన్ లో గేమ్స్ బెట్టింగ్స్ వల్ల 15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థికంగా నష్టపోయి బంగారం, కారు సైతం అమ్మాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు పెరగడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చివరకు ఆనంద్ తన భార్య ఇంద్రతో పాటు 4 ఏళ్ల కొడుకు శ్రేయాన్స్ ను చంపి తాను ఉరివేసుకుని తను చాలించాడు. ఫ్యామిలీలోని 4 బలి. హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్ప వెంకటేష్ భార్య వర్షిణి, కొడుకు రిషికాంత్ 11 సంవత్సరాలు, విశాంత్ 3 సంవత్సరాలు విషమిచ్చి ఆపై వారు ఉరేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియోలో వెంకటేష్ చెప్పాడు. సుసైడ్ చేసుకుంటున్న విషయాన్ని మంచిర్యాల జిల్లాలో ఉండే తండ్రి కొమురేకు ఫోన్లో తెలిపాడు. గాజుల రామారం బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్మెంట్ లో 3 ఏళ్లుగా ఉంటున్న వెంకటేష్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ 20 లక్షలకు పైగా నష్టపోవడమే కాక యాప్ లోన్ల ద్వారా ఇన్స్టంట్ లోన్లు తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్య, పిల్లలు అనాథలు అవుతారనే ఉద్దేశంతో పిల్లలకు విషమిచ్చి అతడు భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సిగ్గుండాదిరా నీకు? వాళ్ళ బతుకు ఎటున్న బతుకు, రాష్ట్రాలను ఆను ఈయన అడక తిన్న బతుకు. దళితుడా, నువ్వు చేసిన పనికి మళ్ళీ వాళ్ళని కూడా అనాథలు అవుతారంట. అంత సొక్కమైన పిల్లని అయితే అనాథలను ఎందుకు చేసినవరా? వాళ్ళని ఎందుకు చంపినారో నువ్వెందుకు తెచ్చినవరా? పనికి మళ్ళీ పనులు చేసి బెట్టింగ్ కోసం 50 లక్షల అప్పు ఉరేసుకున్న సీఏ. నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన శశాంక్ 30 సంవత్సరాలు హైదరాబాద్ లో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టాడు. బెట్టింగ్ స్థాయికి చేరి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. వాటిని తిరిగి రాబట్టుకోవడానికి అప్పుల మీద అప్పులు చేయడంతో అది దాదాపు 50 లక్షలకు చేరింది. మనోవేదనకు గురైన శశాంక్ మే నెల 27న ఊరికి వచ్చి కొత్తకుంటపల్లిలోని మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకున్నాడు. 4 రోజుల్లో 12 లక్షలు పోవడంతో కరీంనగర్ జిల్లా గంగాధారకు చెందిన నాగుల పృథ్వీ 20 సంవత్సరాలు బీటెక్ పూర్తి చేసి యూపీలోని నోయిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 12 లక్షలు అప్పు చేశాడు. 4 రోజుల్లోనే మొత్తం డబ్బులు పోవడంతో మానసికంగా కుంగిపోయాడు. జాబ్ కు వెళ్లకుండా గదిలో 15 రోజులు ఒంటరిగా ఉన్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక 4న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి సుసైడ్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవర రాజు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా రాజు ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. అందులో తేడా రావడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. చివరికి జూలై 15న రఘునాథపల్లి రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ కోసం 10 లక్షల అప్పు, విషం తాగి సుసైడ్. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈదరి నవీన్ 27 సంవత్సరాలు ఫర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసయ్యాడు. తన స్థాయికి నుంచి 10 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య, 2 ఏళ్ల కొడుకు ఉన్నాడు. నిషేధమున్న ఆగని ఆన్లైన్ జూదం. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై నిషేధమున్న కొత్తగా రోజుకు 4 బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా వెబ్సైట్ ఓపెన్ చేయడమే ఆలస్యం. బెట్టింగ్ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారిన పడి బలైన చోట మాత్రమే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందిస్తున్నారు. లేదంటే ఇది తమ పని కాదన్నట్లు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒక్కరే వివిధ పేర్లతో బిజినెస్ నడిపిస్తున్నారు. కొత్త కస్టమర్లను పరిచయం చేసే రెగ్యులర్ కస్టమర్లకు డబ్బుల రూపంలో కమిషన్ ఇస్తుండటంతో ఒకరి ద్వారా మరొకరు రోజుకు వందలు వేల సంఖ్యలో కొత్తగా ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్స్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబమే బలి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం
వడ్డపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రంగణ వేణి హరీష్ 25 సంవత్సరాలు 18 లక్షలు అప్పు చేశాడు. అవి తీర్చే దారి లేక తల్లిదండ్రులకు చెప్పాడు. రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబం కావడంతో వేరే దారి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. హరీష్ తో పాటు అతని తండ్రి సురేష్, తల్లి హేమలత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, ఆన్లైన్ బెట్టింగ్ల కోసం ఇంటి పేపర్లు, కార్లు, భూములు వంటి ఆస్తులను తాకట్టు పెట్టి మరి అప్పులు తీసుకుంటున్నారు. ఎక్కడ డబ్బులు పుట్టకపోతే లోన్ యాప్స్ లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో 20 లక్షల నుంచి 1 కోటి వరకు అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమయానికి అసలు కిస్తులు కట్టకపోవడంతో అప్పులు ఇచ్చినోళ్ళు లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి చెప్తామని, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తామని, కోర్టులకు లాగుతామని బెదిరిస్తుండడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో బెట్టింగ్ మానట్లేదని కొడుకును హత్య చేసిన తండ్రి, ఆన్లైన్ బెట్టింగ్లు జల్సాలకు అలవాటు పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకోవడమే కాకుండా ఆస్తులను అమ్ముతూ మాట వినడం లేదని రైల్వే ఉద్యోగి సత్యనారాయణ తన కొడుకు ముఖేష్ కుమార్ ను చంపేశాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం బాగిర్తిపల్లిలో మే 12న ఘటన జరిగింది. క్రికెట్ బెట్టింగ్ లో ముఖేష్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు మేడ్చల్లోని ఇండ్లు, ప్లాట్ అమ్మేశాడు. ఇప్పటికైనా బెట్టింగ్ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ హెచ్చరించారు. అయినా ముఖేష్ తీరు మార్చుకోలేదు. అప్పటికే అతడి తీరు నచ్చక భార్య సైతం వెళ్లిపోయింది. డబ్బుల కోసం మరో ఇంటిని అమ్మాలని కొడుకు గొడవ చేయడంతో తండ్రి సత్యనారాయణ తన కన్న కొడుకుని చంపేయడం జరిగింది. పరిస్థితి వేరే దారి లేక ఆన్లైన్ బెట్టింగ్ల కోసం దొంగతనాలు. ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి అప్పులు పుట్టకపోవడంతో డబ్బుల కోసం 3 యువకులు ఏకంగా దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన మందల సాయి, వెంకటేష్, వంశీ ఆన్లైన్ బెట్టింగ్ లో అలవాటు పడ్డారు. ఈ ముగ్గురు డబ్బులు సరిపోక రాజన్నపేటకు చెందిన ఈడుగు కనకయ్య తన పొలంలో పెట్టిన ట్రాక్టర్, దానికున్న కల్టివేటర్ సహా దొంగిలించారు. ఆపై బాధితుడు కేసు పెట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. అంటే ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొని వారు ప్రాణాలు కోల్పోవడం కాకుండా భార్యని, కుటుంబంలోని వాళ్ళ కన్న తల్లిదండ్రుల కన్న పిల్లలని, అదేవిధంగా వీరి కన్న పిల్లలను పోగొట్టుకుంటే కొంతమంది ఉంటే వీళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్లతో, యాప్లతో నష్టపోవడం కేవలం వ్యక్తులే కాదు, ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొనే వారే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఈ మామూలు మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎవరు ఎట్లుంటారంటే ఒకరిని మోసం చేయడం కంటే లేదంటే వేరే వ్యక్తుల నుంచి మాట పడడం కంటే ప్రాణాలు కోల్పోవడమే వాళ్ళకి పెద్ద గొప్ప కాదని వాళ్ళు భావించడం జరుగుతుంది. కాబట్టి తృణప్రాయంగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి యువత ప్రధానంగా ఉద్యోగులు కానీ లేదంటే నిరుద్యోగులు కానీ ఇలాంటి పనులు చేయకండి మిత్రులారా. మీరు ఇలాంటి పనులు చేసి మీరు అప్పుల పాలైతే ఈ అప్పులు తీర్చే దారి లేక మీ తల్లిదండ్రులతో పాటు మీరు చనిపోయే అవకాశం ఉంది. 35-30 సంవత్సరాల యువత పెళ్లి చేసుకుని 1-2 పిల్లల కన్నా యువత మీ భార్య మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి వచ్చి ఆమె జీవితాన్ని మీకు దారపోస్తే మీరు ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొని లక్షలు పోగొట్టుకొని చిన్నారి పిల్లల్ని, అంటే 1-2 సంవత్సరాల పిల్లల్ని, వాళ్ళకి అప్పుడప్పుడే మాటలు నేర్చుకున్న ఆ పిల్లల్ని కూడా మీరు చంపేసి మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మీ భార్యని చంపేసి మీరు కూడా చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం, హృదయ విదారక. ఇలాంటి సంఘటనలు మరోసారి ఈ సమాజంలో జరగకూడదంటే మిత్రులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళందరూ కూడా యువత మేల్కోవాలి. మీ పరిధిలో ఉన్న పని చేసుకోండి, మీకు చేతనైనంత పని చేయండి, వచ్చిన 100 రూపాయలతో సంతోషంగా బతకండి. కానీ ఇలాంటి ఆన్లైన్ యాప్లతోని ఈ బెట్టింగ్ లో పాల్గొని మీరు చావడంతో పాటు మీకు పుట్టిన పిల్లలను చంపడం, మిమ్మల్ని నమ్ముకునేటువంటి భార్యను చంపడం, లేదంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను చంపడం, కుటుంబం మొత్తం ఈ విధంగా చనిపోవడం అనేది సమాజంలో మీరు చనిపోయిన తర్వాత కూడా సమాజంలో చీ అంటారు మిత్రులారా ఆత్మహత్య చేసుకుంటే. కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నం ఎప్పుడు కూడా మీరు చేయకండి. దయచేసి ఇప్పటికైనా ఇవన్నీ ఆత్మహత్యలు కావచ్చు, కుటుంబ సభ్యులు చనిపోవడం, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకునేనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసైనా ఇక భవిష్యత్తులో వేరే మిత్రులు ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులరా. మెరుగైన సమాజం కోసం యువత నడుంబింగాల్సిన బిగించాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ బెట్టింగ్లపై అవగాహన పెంచుకోవాలి, ఇతరులు కూడా
కూడా అవగాహన కల్పించాలి. ఆన్లైన్ బెట్టింగ్ ఆడకుండా నిలువరించాలి. అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా అవగాహన కల్పించాలి. నేడు సమాజంలో అప్పుల పాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చావు దానికి పరిష్కారం కాదని కూడా ఈ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ధైర్యం కల్పన పొందుతూ ధైర్యం ఇచ్చిన వారి నుంచి ధైర్యం పొంది ఈ సమాజంలో నిలదొక్కోవాలి. ఈ అప్పులను తీర్చే ప్రయత్నం చేయడంతో పాటు చావకుండా ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్నది మన స్ఫూర్తి న్యూస్ ద్వారా తెలియజేస్తున్న మిత్రులారా. థ్యాంక్ యూ.